కొన్ని గ్రామాల నుంచి వచ్చిన నర్సరీ రైతులందరికీ జనసేన మీకు హృదయపూర్వకం మీకు స్వాగతం పలుకుతుంది. మీ సమస్యని నాకు కొద్ది రోజుల క్రితం నాకు తెలుసు, అంతకుముందు కూడా ఒకసారి మీ జిఎస్టీ గురించి కూడా నాకు వచ్చిన రిప్రజెంటేషన్ నేను ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. కాదు ఇప్పుడున్న మీకున్న ప్రత్యేకమైన పరిస్థితి, దాదాపు 1,00,000 మంది పైగా కార్మికులు దీనికి ప్రత్యక్షంగా 60,000 మంది, పరోక్షంగా 40,000 మంది కుటుంబాలు దీనికి కార్మికులు పనిచేస్తూ ఉన్నారు ఈ నర్సరీలకు సంబంధించి. అలాగే దేశయావత్తు మొక్కల ఎక్స్పోర్ట్ జరుగుతూ ఉంటుంది ఇక్కడి నుంచి. దీని నుంచి వచ్చిన కార్మికులందరూ శ్రీకాకుళం నుంచి, విజయనగరం నుంచి వచ్చిన కార్మిక కుటుంబాలు, వీళ్ళందరికీ ఉపాధి అవకాశాలు ఉన్నాయి. వీళ్ళందరి దగ్గర కడియం నర్సరీ ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది. కడియం నర్సరీ అనగానే ఇది ఒక్క వ్యక్తి కాదు, ఇద్దరు కాదు, అనేక సన్నకారు కౌలు రైతులు. మిగతా వాళ్ళంతా పెద్ద కమతా ఎవరన్నా ఉన్నాయంటే దానికి కనీసం ఒక 8 నుంచి 10 ఎకరాలు ఉన్న వాళ్ళు పెద్ద కమతా రైతులు. రాష్ట్రానికి సంబంధించి కానీ దేశ నలుమూలలో ఇది నిజంగా ఆసియాలోనే అతిపెద్దైన నర్సరీ హబ్ ఇది. దీనిని మన యాక్చువల్లీ రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తలమానికం. దీన్ని నిజంగా కాపాడుకోవాల్సిన పరిస్థితి. నర్సరీ రైతుల్ని మామూలు రైతుల నుంచి ఫ్రీ పవర్ వాళ్ళు అడుగుతుంది ఏంటంటే, వాళ్ళు నా దగ్గరికి వచ్చిన రిక్వెస్ట్ ఏంటంటే, మమ్మల్ని ఇంతకు ముందులాగే సబ్సిడీ ఫ్రీ పవర్ ఇవ్వాలని అప్లై, అదే సేమ్ ఏదైతే ఉందో వాళ్ళకి ఉన్న జీవో ప్రకారం 5A ప్రకారం ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఉన్నప్పుడు ఏదైతే అప్లై చేశారో అదే అప్లై చేయాలని కోరుకుంటున్నారు నా దగ్గర. అలాగని కాకపోతే ఇప్పుడు వాళ్ళు కూర్చోబెట్టి మనకి మీరు ఖచ్చితంగా మీరు వ్యాపారస్తులు, మీరు రైతులు కాదు అని అనటంలో నాకు వచ్చిన ఏదేనంటే, ఎవరైనా సరే ఏ రైతైనా సరే వాళ్ళ పంట పండించేది అనుకుంటారు. అలా రైతులనేమో వ్యాపారస్తులు కాదు, వాళ్ళు రైతులు అని చెప్పి వీళ్ళనేమో వ్యాపారస్తులు అనడం ఇది సరైన విధానం కాదు. దీన్ని బేస్ చేసుకొని వీళ్ళ మీద మీరు పవర్ కట్టాలి, మీరు అందరిలాగే మీరు వ్యాపారస్తులాగా మీరు పవర్ కట్టాలంటే గర్వంగా చెప్పుకునే ఈ కడియం నర్సరీ తాలూకు వ్యవస్థని మనం చేతులు చంపుకున్నట్టు అవుతుంది. అందుకని నా విన్నపం రాష్ట్ర ప్రభుత్వానికి ఏంటంటే, దయచేసి వారిని శిక్షించకండి, వారిని రక్షించాల్సిన పరిస్థితి ఉంది, వారికి అండగా నిలబడాల్సిన పరిస్థితి ఉంది. ఇక్కడ వాళ్ళకి కావాల్సింది కూడా చేసే పరిస్థితులు వాళ్ళకి ఒక యూనివర్సిటీస్, మనకి ఒక హార్టికల్చరల్ రీసెర్చ్ సెంటర్ కానీ వీటికి మనం చేయూతనివ్వాలి తప్ప చేయి నరికేయకూడదు. అందుకని నా విన్నపం ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారు దయచేసి మీరు కడియం నర్సరీ రైతులకి అండగా ఉండండి. దయచేసి వాళ్ళ మీద మిగతా రైతులకి ఏవైతే అప్లై చేస్తారో ఫ్రీ పవర్ అదే వీళ్ళకి అప్లై చేయండి. దీనికి అండగా జనసేన పార్టీ ఉంటుంది. దయచేసి మీకు ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు మటు ఖచ్చితంగా మీ తరపున మేము కూడా మీకు పోరాటం చేస్తాం, మీకు అండగా ఉంటానని తెలియజేసుకుంటున్నాను. అలాగే మీరు ఏవైతే సమస్యలు ఉన్నాయో నా నోటి మీదుగా కాకుండా మీ నోటి మీదుగా అసలు మీకున్న సమస్యలు ఏంటి, మీకు ఎలాంటి డిమాండ్స్ ఉన్నాయి, ఇవన్నీ ఒకసారి ప్రజలకు తెలియజేయాల్సిందిగా మీకు ఈ వేదిక నుంచి మీరు మాట్లాడవలసిందిగా నేను కోరుకుంటున్నాను. ఏదైతే మీరు కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ని దాటి మీకు రైతుల్లాగే మీకు అది అప్లై చేయాలని నేను మనసా వాచ కోరుకుంటున్నాను. దానికోసం జనసేన పార్టీ మీకు అండగా మద్దతుగా ఉంటుందని మీకు సవినయంగా తెలియజేసుకున్నాను. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నాకేంటంటే, ఇది ఖచ్చితంగా వాళ్ళని సామాన్య రైతుల్లాగే చూడాల్సిన పరిస్థితి ఉంది. మీరు వాళ్ళకి దాని విధంగానే వాళ్ళ విధి విధానాలు కల్పించాలి. కొత్తగా మట్టుకు వాళ్ళని పవర్ దాంట్లో మీరు వాళ్ళని యాడ్ చేయకూడదు. కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్గా వాళ్ళని దయచేసి చూడొద్దని నా మనవి రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి. థ్యాంక్ యూ. తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం దామరెడ్డిపల్లి గ్రామం నుంచి ముద్రగడ్డి జమి అని నేను మాట్లాడుతున్నాను. నేను కడియం మండలంలోని 20 సంవత్సరాలుగా నర్సరీ వ్యవసాయం సాగిస్తున్నాను. అంటే నర్సరీ అంటే మేము సాధారణ రైతుగా గుర్తించమని ప్రభుత్వాన్ని కోరుకుంటూ, మీరు తినిపాడేసే ఏ పండు మొక్క యొక్క గింజల్ని మొక్కలుగా మార్చి మీకు ప్రజలకు అందజేయడమే మా నర్సరీ వ్యవసాయం. అది సాధారణ రైతు ఏ విధంగా వ్యవసాయం సాగిస్తాడో మేము కూడా అదే విధంగా సాగిస్తున్నామని మీకు తెలియజేసుకుంటున్నాం. దయచేసి మమ్మల్ని రైతులుగా గుర్తించమని మా విన్నపం. నేను కడియప్లంక నర్సరీ రైతు మల్లు పోలరాజు అండి. మా నర్సరీ రైతులకు ఎన్నో సమస్యలు వచ్చి మా గోడు వెళ్ళబుచ్చుకోవడానికి జనసేన పార్టీ అధినేత గారి దగ్గరికి వచ్చాం. ఏం చేద్దంటే, మాకు ప్రతి రైతుకి ఉచిత విద్యుత్తు ఇస్తున్నారు, కానీ మా నర్సరీ రైతులకు వచ్చేటప్పటికి అది కమర్షియల్గా భావించి విద్యుత్ రేట్లను పెంచి ఎక్కువ మా మీద పిండి వసూలు చేయడంలో మాకు బాధ కలిగి వచ్చాం. ఒక రైతు కూరగాయలు పండిస్తే ఆ రైతు అమ్ముకోవచ్చట, ఒక ధాన్యం అమ్ముకోవచ్చు, చెరుకు పండించిన రైతు
ఫ్యాక్టరీకి ఇస్తే అతనికి డైరెక్ట్గా మనీ వస్తుంది. అలాగే మేము మొక్కలను పండించి అమ్మితే మేము కమర్షియల్లోకి గంటి మమ్మల్ని ఎక్కువ కరెంటు బిల్లులు కట్టండి అని వసూలు చేయడం వల్ల రైతు ఎంతో నలిగి ఈ పర్యావరణ పరిరక్షణకు తోడ్పడే మొక్కలను పండించే రైతుల మీద ఇంత భారం మోపడం నర్సరీ రైతులకి శాపంగా మారింది. దాన్ని పరిరక్షించి ప్రభుత్వం గుర్తించి మమ్మకు ఉచిత విద్యుత్ అందజేసి ఎప్పట్లాగే పూర్వంలాగే ఉచిత విద్యుత్ అందజేసి మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటూ. శ్రీనివాసరావు అండి, తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడిపురం గ్రామం నుంచి. మేము కడియం మండలంలో ఇంచుమించుగా 5,000 ఎకరాల్లో నర్సరీ రంగంలో ఉన్నాము. దగ్గరగా ప్రత్యక్షంగానే పరోక్షంగా 1,00,000 మందికి ఉపాధి కల్పిస్తున్నాము. ఇందులో నర్సరీ రైతులందరూ కూడా సన్నకారు రైతులు, కౌలు రైతులు ఎక్కువగా ఉన్నారు. మాకు ఉచిత విద్యుత్ అమలు చేయట్లేదు. ఎందుకు అమలు చేయట్లేదు? మేము రైతులమే కదా. మీరు ఎక్కడైనా ఒక ఇండస్ట్రీ పెట్టి ఒక జాబ్ క్రియేట్ చేయాలంటే 1 కోటి రూపాయలు ఖర్చు పెడితేనే కానీ ఒక జాబ్ క్రియేట్ అవ్వదు. అలాంటిది మాకు స్వతహాగా మేము నర్సరీ రంగంలో ఉండి ఇంతమందికి ఉపాధి కల్పిస్తుంటే, ఇంతమందికి ఉపాధి కల్పించి ఇంత సేవ చేస్తుంటే మీరు రైతులు కాదు, మీరు వ్యాపారస్తులు అంటున్నారు. ఇది ఎంతవరకు భావ్యం? మాకు ఉచిత కరెంటు తప్పనిసరిగా అమలు చేయవలసిందిగా కోరుచున్నాం. ఇదే మా ప్రధాన డిమాండ్. నా పేరు పాటల శ్రీనివాసరావు. నేను కడియం మండలం బుర్లం గ్రామం నుంచి వచ్చాను. నేను ఒక నర్సరీ రైతును. అయితే మా తాతల కాలం నుంచి కూడా ఈ వృత్తిని కొనసాగిస్తున్నాము. అదే సాంప్రదాయ పద్ధతిలో నేను కూడా అదే వృత్తిని కొనసాగిస్తున్నాను. టెక్నాలజీగా సాంకేతిక పరంగా ఎటువంటి అభివృద్ధి మేము చెందలేదు. అయితే మాకు ప్రభుత్వ సహకారం కూడా సాంకేతికంగా ఎటువంటి సహకారం లేదు ఇప్పటివరకును. అలాగే మాకు మొన్న వచ్చినటువంటి ఫ్లోరికల్చర్ రీసెర్చ్ సెంటర్ ఏదైతే ఉందో అది కూడా అనేక కారణాల వల్ల ఆగిపోయింది. అలాగే గతంలో మరి చిరంజీవి గారు సెంట్రల్ మినిస్టర్గా ఉన్నప్పుడు మాకు ఎక్కువ టూరిజం హబ్గా దీన్ని తీర్చిదిద్దాలని చెప్పేసి సంకల్పించి 5 కోట్ల రూపాయలు కూడా మంజూరు చేశారు. అది కూడా ఏది ముందుకెళ్ళలేదు. అది అలాగే ఉండిపోయింది. ఆ డబ్బు ఎక్కడికి పోయిందో కూడా మాకు తెలియదు. అయితే ఆ పునాదుల స్థాయిలో అలాగే ఉండిపోయింది. మాకున్న ఏకైక ప్లే గ్రౌండ్ కూడా త్యాగం చేసాం అప్పట్లో. అది నిర్వీర్యం అయిపోయి ఉండిపోయింది. అలాగే ఇప్పుడు మమ్మల్ని వ్యవసాయదారులు కాదు, రైతులు కాదు, మీరు వర్తకులు అని చెప్పేసి 5Cలో పెట్టి మమ్మల్ని ఇబ్బందులు గురి చేస్తున్నారు. ఈ 5Cలు ఎప్పుడైతే పెట్టారో కమర్షియల్లో పెట్టారో మా మీదకి లేబర్ ఇన్స్పెక్టర్లని, ఈఎస్ఐలని, పిఎఫ్లని అనేక రకమైన డిపార్ట్మెంట్లు మా మీద దాడి చేస్తున్నాయి. కాబట్టి మమ్మల్ని రైతులుగా గుర్తించి, సాధారణ రైతులు గుర్తించి తిరుమల 5Aలు ఎలాగైతే ఉన్నామో అలాగే ఉంచి మాకు ఫ్రీ పవర్ ఇప్పించాలని చెప్పేసి మా ప్రధానమైన డిమాండ్. పేరు సుబ్బారెడ్డి అండి, సరాద్ర కాటన్ నర్సరీ అసోసియేషన్ ఫార్మర్స్ సెక్రటరీని. గత 2015లో రాజమండ్రి గోదావరి పుష్కరాల్లో మా అసోసియేషన్ తరపు నుంచి రాజమండ్రిలో వర్క్ చేయడం జరిగిందండి. పుష్కరాలు ప్లాంటేషన్ చేసామండి గ్రీనరీ నిమిత్తం. దాంట్లో మా గవర్నమెంట్ 5 కోట్ల రూపాయలు వర్క్ ఇవ్వడం జరిగిందండి. ఇప్పటి వరకు 1,65,00,000 రూపాయలు మాత్రమే బిల్లు చేశారు. మిగతా రిమైనింగ్ బ్యాలెన్స్ ఇవ్వడం జరగలేదండి రైతులకి. ఆ పేమెంట్ మేము రైతులకు ఇవ్వాలండి. దాని గురించి మాకు అసోసియేషన్ నుంచి రోజు ఇబ్బందులు కలుగుతున్నాయి. దాని గురించి అని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని కోరడం ద్వారా మేము ఇక్కడికి రావడం జరిగిందండి. పేరు పుల్లా సత్యనారాయణ, సరాద్ర కాటన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని, కడియపులంక. ఇప్పుడు మాకు వచ్చిన కరెంటు సమస్య గురించి రైతులు చెప్పే పరిస్థితిని బట్టి మాకు తెలిసిన కరెంటు బాధల గురించి చెప్పాలంటే చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందులన్నీ ఈ బాధలన్నీ మన పవన్ కళ్యాణ్ గారికి, ఈ జనసేన నాయకుడు వారికి చెప్పుకొని ఈ బాధలు శాశ్వతంగా మాకు నివారించి ఈ పవర్ మీద కరెంటు మీద శాశ్వత జీవో అరేంజ్ చేయించాలని ఆ ప్రతినిధుల దగ్గరకు తీసుకెళ్ళి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని కోరుకుంటున్నాను. నా పేరు పాటంశెట్టి శేష్ కుమార్ అండి. మేము కడియం గ్రామం నుంచి వచ్చామండి. మాకు 2 ప్రధానమైన సమస్యలు ఉన్నాయండి. 1, మమ్మల్ని నర్సరీ రైతులుగా గుర్తించట్లేదు. 2, ఉచిత విద్యుత్ నుంచి మమ్మల్ని తొలగించారండి. ఈ 2 సమస్యల మీద మేము ఇదివరకే చాలామంది ప్రజాప్రతినిధులని, అధికారులని కలవడం జరిగింది. కానీ ఈ సమస్యకు ఇప్పటిదాకా పరిష్కారం దొరకలేదు. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చామండి. ఈ సమస్యకు పరిష్కారం సూచించవలసిందిగా, ప్రభుత్వానికి విన్నవించవలసిందిగా. మాకు ఉన్నవి 2 డిమాండ్లు అండి. శాశ్వత జీవో విడుదల చేయించవలసిందిగా కోరుతున్నాం. ఆ డిమాండ్లు ఏంటంటేనండి, మమ్మల్ని రైతులుగా గుర్తిస్తూ అట్ ది సేమ్ టైం మాకు ఫ్రీ పవర్ని కూడా ఇంప్లిమెంట్ చేయిస్తూ జీవో విడుదల చేయించవలసిందిగా కోరుతున్నామండి.